హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చల్లవాక్స్ విఐజిఎస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదరు చూద్దామండి. అదేంటంటే కొయ్య కూర పప్పు. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 3 కట్టల కొయ్య కూర తీసుకుని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 150 గ్రాములు కందిపప్పు సుమారు ఒక గిన్నెలో పోసి చక్కగా కడుక్కుని ఒక గ్లాసుడు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టండి. పెట్టి ఒక పావు చెంచాడు పసుపు కూడా వేయండి. వేసి మూత పెట్టండి. ఒక 7-8 నిమిషాలు అలా వదిలేయండి. ఈలోపు ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని నీళ్లు పోసి నానబెట్టుకోండి. తర్వాత 7-8 నిమిషాల తర్వాత మూత తీయండి. చూసారా, చక్కగా పప్పు ఒక 40-50% ఉడికి ఉంటుంది చక్కగా. ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా నీళ్లు పోసి ఈ ఆకుకూర ఉంది కదా, ఇది బాగా చిన్న చిన్న ముక్కలు చేసి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నారు కదా, అవి మొత్తం వేసేయండి. కొయ్య కూర మొత్తం వేసేయండి. చక్కగా వేసేసి బాగా కలపండి. చక్కగా ఈ పప్పు కూర బాగా కలిసేటట్టు. బాగా కలిసిన తర్వాత చక్కగా ఓ మూత పెట్టి వదిలేయండి. మళ్ళీ ఒక 3-4 నిమిషాలు. చూసారు, చక్కగా మగ్గింది. ఇప్పుడు కొంచెం నీళ్లు తగ్గితే కొంచెం నీళ్లు పోయండి. ఒక చిన్న గ్లాసు నీళ్లు పోయండి. చక్కగా మళ్ళీ కలిపి పెట్టండి. ఒక్క 4 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి అలా వదిలేయండి. చక్కగా మగ్గుతుంది. చూసారా, మూత పెట్టి వదిలేయండి. చక్కగా మగ్గింది. చూసారు. ఇప్పుడు ఏం చేస్తారంటే చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఒక చిన్న నిమ్మకాయ అంతా అది బాగా పిసికి ఆ పులుసు మొత్తం పోసేయండి. ఆ పులుసు మొత్తం చక్కగా పోసేసి బాగా కలపండి. మళ్ళీ మూత పెట్టండి. ఒక్క 3-4 నిమిషాలు అంతే. చూసారా, 70% మగ్గిపోయింది. చక్కగా చూడండి, బాగా మగ్గిపోయింది. చూసారా. ఇప్పుడు ఏం చేస్తారంటే రుచికి సరిపడా ఉప్పు నేను ఒక 1/2 చెంచాడు వేస్తున్నా. రుచికి సరిపడా కారం నేను ఒక 1/2 చెంచాడు వేస్తున్నా. వేసి బాగా కలిపెట్టండి. చక్కగా చూసారా, బాగా కలిసిపోయింది చక్కగా. ఈ కొయ్య కూర అంటే అచ్చం తోటకూరలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. తోటకూర కంటే ఎక్కువ విటమిన్స్ అన్నీ ఉంటాయి ఇందులో. చాలా మంచిది ఆరోగ్యానికి. బాగా కలిపెట్టండి చక్కగా. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం తాలింపు వేసుకుందాం. పొయ్యి మీద చిన్న గిన్నె పెట్టుకుని ఒక చెంచాడు నూనె వేసుకోండి. వేసుకుని తాలింపు గింజలు వేసుకోండి. తాలింపులోనే తెలిసిందే కదా, ఓ చెంచాడు పచ్చనపప్పు, చెంచాడు చాయపప్పు, చెంచాడు ఆవాలు, చెంచాడు జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయ తుంపులు వేసి కొంచెం అటు ఇటు కలపండి, లేదంటే మాడిపోతాయి. చక్కగా ఒక 1/2 చెంచాడు ఇంగువ వేసి బాగా కలపండి. ఇక వేగిపోయింది. చూసారా, వేగిపోయిన అనుకున్న తర్వాత పొయ్యి కట్టేయండి. ఈ తాలింపు మొత్తం పప్పులో వేసేయండి. చక్కగా చూసారా, అంతే. పప్పులో చక్కగా వేసేయండి. పప్పులో వేసి బాగా కలిపెట్టారంటే అయిపోయింది. అద్భుతమైన కొయ్య కూర పప్పు. చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. Please subscribe, share and like. Thank you.